వెల్కమ్ టు కమ్మసాని ప్రెజెన్స్. నేను మీ రాధిక. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే, ఎంతో ఈజీగా తయారైపోయే ఒక లంచ్ బాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. వారంలో ఒక్కసారైనా పిల్లలకి మీరు ఇది చేసి పెడితే ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు. అంత బాగుంటుంది ఈ రైస్. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? దానికోసం వైట్ రైస్ని ముందుగా పొడి పొడిలాడుతూ వండుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఒక గుప్పెడు కందిపప్పు, ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు, ఒక గుప్పెడు మినప్పప్పు ఇవి వేసేసుకొని ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో 7 వరకు వెల్లుల్లిపాయలు, 10 వరకు ఎండుమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను వేసుకొని ఇవి కూడా ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోవాలి. మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత ఉప్పు వేసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఐరన్ కడాయి అయితే బాగుంటుంది. ఐరన్ కడాయిలో ఈ రెసిపీ చేస్తే చాలా బాగుంటుంది. కడాయిని తీసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పుదీనా ఆకులు, 4-5 పచ్చిమిర్చి, కాస్తంత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకునేటువంటి రైస్ని కూడా యాడ్ చేసి ఫ్లేమ్ని హైలో పెట్టుకొని రైస్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి పౌడర్ని ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోవాలి. అది రైస్ క్వాంటిటీని బట్టి మనం పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పౌడర్ ముందుగానే ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే మనం ఈ రైస్ చేసేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. ఈ కోర్స్గా గ్రైండ్ చేసుకోవడం వల్ల తింటున్నప్పుడు మనకి ఆ పప్పులు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఫ్లేమ్ని హైలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత పులుపుదనం కోసం ఒక 1/2 చెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు సరిపోకపోతే ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కాస్తంత జీడిపప్పు పలుకులు, కొత్తిమీరను వేసుకొని మరో 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఈ రైస్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. జర్నీస్కి కూడా మనం ఈ రైస్ని ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళొచ్చు. అంతే, ఎంతో ఈజీగా పప్పుల పొడి రైస్ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.